రమజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటారు కానీ నమాజులకు దూరంగా ఉంటారు. ఎవరైతే రమజాను మాసమైనా రమజాను మాసం కాకపోయినా నమాజులను వదిలేశారు అంటే వారిలో చెడులు అనేవి సర్వసాధారణంగా వచ్చేస్తాయి. సృష్టికర్త అయిన అల్లా ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఇన్న సలాత తన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్. నిశ్చయంగా నమాజు సిగ్గుమాలినతనం నుంచి చెడు విషయాల నుంచి ఆపుతుంది. సుబ్హానల్లా. నమాజు అలవాటు ఎలాంటి అలవాటు అంటే మనకు చెడు పనుల నుండి సిగ్గుమాలిన పనుల నుండి ఒక అడ్డుతెరలాగా బాగా పనిచేస్తుంది. కాబట్టి మనము రమజాను మాసమైనా రమజాను మాసం కాకపోయినా నమాజు అనేది ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. మరీ ముఖ్యంగా రమజాను మాసంలో ఉపవాసాలు ఉండి నమాజులు చేయలేదు అంటే అలాంటి ఉపవాసాల ద్వారా ఎలాంటి ప్రతిఫలము లేదు.